Welcome to Amos vlog. I'm back with another video and ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అందరికీ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల చాలా మందికి యూజ్ అవుతుంది. నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు, నేను రియలైజ్ అయ్యాను. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ యూట్యూబ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఏది నష్టం చేయదు అండి. అండ్ దాంట్లో కొన్ని వాళ్ళు ఆల్రెడీ మనకి చెప్తారు, బట్ మనం అవన్నీ ఏం చదవకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అండ్ ఒకరు చేశారని చెప్పి అదే కంటిన్యూ అవుతుందని అందరూ చేసుకుంటూ వెళ్తున్నారు. అది కరెక్టా కాదా ఏంటి అని తెలియదు. రోజుకి 10 వీడియోలు 20 వీడియోలు అలా పెట్టేస్తూ ఉంటాము. అండ్ మనకి వ్యూస్ వచ్చేస్తుంటాయి, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తూ ఉంటారు. బాగానే ఉంది కదా అని అనుకుంటాం. బట్ ఇప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాతకి మనకి ప్రాబ్లం వస్తుంది. లైక్ మోనిటైజేషన్ అనేది అవుతుంది మనకి. వాచ్ టైం కంప్లీట్ అయినా అండ్ లైక్ షార్ట్స్కి మనకి 30 lakhs ఆర్ 1 crore వ్యూస్ కంప్లీట్ అయితే మనం మోనిటైజేషన్ అప్లై చేసుకోమని యూట్యూబ్ చెప్తుంది. సో ఇది మోనిటైజేషన్కి మనకి ప్రాబ్లం అవుతుంది. ఏంటంటున్నారా? గ్రీన్ స్క్రీన్. నేను చెప్పబోయేది ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అనమాట. నేను కూడా గ్రీన్ స్క్రీన్ యూస్ చేశాను అండ్ నేను రియలైజ్ అయ్యాను గ్రీన్ స్క్రీన్ అలా చేయకూడదు అనేసి. అండ్ ఇది నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి, ఓకేనా? అండ్ సో లాక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు నేను స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి. ఇది నా ఛానలే. అన్నీ గ్రీన్ స్క్రీనే చేయలేదు నేను. కొన్ని నా ఓన్ కూడా ఉంది, నా ఓన్ వాయిస్ ఉంది. అండ్ కొన్ని మ్యాక్సిమం 90% గ్రీన్ స్క్రీన్ ఉంది. సో గ్రీన్ స్క్రీన్ నేను ఇలాగా చేశాను. దీనివల్ల నాకు 1000 సబ్స్క్రైబర్స్ దాటారు అండ్ నాకు వ్యూస్ బాగానే వచ్చాయి అన్నమాట. గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా వాడాలో నాకు తెలియదు. సో కొంతమంది ఎవరిని చూసి నేను స్టార్ట్ చేశాను. సో నాకు సడన్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. సో గ్రీన్ స్క్రీన్ ఇలాగా వాడకూడదు, ఇలాగా అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. సో నాకు చూడొచ్చు, నాకు 1035 ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకు. అండ్ నాకు వ్యూస్ బాగానే వచ్చాయి, అంతా బాగానే ఉంది, ఓకే అంటున్నాను. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటి అంటే గ్రీన్ స్క్రీన్ ఇలా వాడకూడదు. ఇలా వాడితే అండ్ నేను చేసిన తప్పు మీరు చేస్తే మీరు కూడా వేస్ట్. ఇంకా ఛానల్ ఉండి కూడా వేస్ట్. జస్ట్ చెప్పుకోవడానికి పనిచేస్తుంది. అరే నాకు అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు అంతమంది ఉన్నారని అనుకుంటాం, కానీ తర్వాతకి అది మానిటైజేషన్ అయినప్పుడు రీయూస్ పడినప్పుడు మనం చేసిందంతా వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట. సో నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. ఇప్పుడైనా కొంచెం చేంజ్ చేసుకుంటే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది, మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే గ్రీన్ స్క్రీన్లో 2 కరెక్ట్గా చేస్తే మనది మానిటైజేషన్ అవుతుంది. గ్రీన్ స్క్రీన్ మానిటైజేషన్ అవుతుంది. అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, స్క్రీన్లో నేను చూపిస్తున్నట్టుగా నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఈ వీడియో ఓపెన్ చేసి చూద్దాం. ఈ వీడియోలో చూడండి, నేను గ్రీన్ స్క్రీన్ చేశాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి పిక్ కిందకి పెట్టా. నా పిక్ కిందకి డ్రాగ్ చేసి చిన్నగా చేసి ఈ కార్నర్లో పెట్టాను అనమాట. ఈ కార్నర్లో పెడితే గ్రీన్ స్క్రీన్ దాంట్లో మనకి మానిటైజేషన్ కాదు, రీయూస్ కంటెంట్ వస్తుంది, ఓకేనా? సో ఇలాగ కార్నర్లో మన ఫోటో పెట్టకూడదు, మన వీడియో పెట్టకూడదు. మన ఇక్కడ ఉన్నది కదా, ఇది అనేది ఇంత పెద్దగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంత పెద్దగా అంటే మన ఫోటో మంచిగా కనిపించాలి, మన వీడియో అనేది మంచిగా కనిపించాలి. అంటే 25 to 30% మన ఫోటోనే ఉండాలి స్క్రీన్ మీద. అంటే ఇక్కడ ఈ కార్నర్లో పెడితే కనిపించదు. అండ్ అది మానిటైజేషన్ చేసినప్పుడు అబౌట్లో వాళ్ళు చూస్తారు కూడా, అంటే యూట్యూబ్ వాళ్ళు చూస్తారు కూడా, తిను వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసిందని రీయూస్ కంటెంట్ అని మనకి స్టాంప్ వేసేస్తారు. సో అలా ఎప్పుడు చేయకండి. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. ఇలా ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఎక్కడ వీడియో పెట్టొద్దు. మ్యాక్సిమం 25 to 30% మన ఫోటో అనేది స్క్రీన్ మీద కనిపించాలి. అండ్ స్క్రీన్ మీద కనిపించి మనం వీడియో ఇలా మూసుకొని ఉంటే, సైలెంట్గా ఉంటే మనది రాదు, లైక్
రీయూస్ కంటెంట్ వస్తుంది. మనం అక్కడ ఏదైనా మాట్లాడాలి, ఇప్పుడు ఏదైనా వీడియో అవుతుంది. సో సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నారు. సూపర్ చేస్తున్నారు మీరు డ్యాన్స్ అక్క, సూపర్ చేస్తున్నారు బ్రదర్ మీ డ్యాన్స్, కొంచెం మెల్లిగా ఉరకండి, ఇలా మనం ఆ వీడియోలో చెప్పాలి మాటలు. మన వీడియోతో పాటు మనం కొంచెం మన మాటలతో ఆ వీడియోలో కొంచెం చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు మనకి రీయూజ్ అనేది రాదు, రీయూజ్డ్ కంటెంట్ అనేసి రాదు. అండ్ కాపీరైట్స్ వేరు, రీయూజ్ కంటెంట్ వేరు అంటారు. అండ్ వన్ థింగ్, ఇలాగా చేయకండి ప్లీజ్. చాలామంది ఇలా చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని ఇలా వీడియోస్ చేయకండి. నేను ఏం చేసేదానంటే డైలీ ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ అసలు ఒకటి కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదు. 10 వీడియోస్కి నాకు 10,000, 5,000, 1K, 2K అలా వ్యూస్ వచ్చేవి, లైక్స్ కూడా బాగా వచ్చేవి. అది నా కంటెంట్ కాదు కదా, వేరే వాళ్ళ కంటెంట్ నేను కాపీ చేసి, నేను దొంగతనం చేసి ఎక్కడో నా ఫోటో తీసుకొచ్చి నేను కింద పెడుతున్నాను అనమాట. అంటే స్క్రీన్ కింద పెడుతున్నాను నేను. అలా స్క్రీన్ కింద పెట్టినప్పుడు యూట్యూబ్ అది యాక్సెప్ట్ చేయదు అసలు. గ్రీన్ స్క్రీన్ చేయమంటుంది, బట్ అలా చేయకూడదు. గ్రీన్ స్క్రీన్ అనేది అలా యూస్ చేయకండి దయచేసి ప్లీజ్. నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి. నాకు ఇది తెలిసింది. సో నేను ఒక వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశాను, అది చూడండి. ఇది ఈరోజు మార్నింగ్ నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో నేను ఎలా చేశానో చూడండి. సో ఇలాగా చేయాలి, ఇలాగా ఎగ్జాంపుల్ నేను చూపించాను. ఇలాగ వీడియో చేస్తే మనకి రివ్యూస్ కంటెంట్ అనేది రాదు. మాట్లాడాలి అండ్ మన స్క్రీన్ అనేది స్క్రీన్కి 25% 30% మన స్క్రీన్ మీద విజిబుల్ అవుతే మనకి ఏం ఇష్యూస్ ఉండవు, మంచిగా మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. అండ్ గ్రీన్ స్క్రీన్ వల్ల అండ్ రీమిక్స్ చేసుకోవచ్చు మనము, అండ్ యూస్ సౌండ్ చేసుకోవచ్చు, గ్రీన్ స్క్రీన్ చేసుకోవచ్చు, కొలాబరేట్ ఇవన్నీ చేసుకోవచ్చు. యూట్యూబ్ మనకి ఇచ్చింది, దాంట్లో ఏం లేదు, మనం యూస్ చేసుకోవచ్చు. బట్ యూస్ చేసే ఒక విధానం ఉంటుంది. అవి మనకి తెలియక మనం ఇలా అంటే అలా వీడియోస్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాం. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. అండ్ వీడియోస్ అలా చేయండి, అలా చేసి అప్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ని పొందండి. అలా ఏం లేదు కానీ, బట్ ఇలా చేసి మీరు నాలాగా కాకండి. నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఓకే అయింది. నేను ఇలాగే వీడియోస్ రోజు ఇలా పెట్టుకుంటూ వెళ్తుంటే వేస్ట్ అయిపోయేది నా ఛానల్. నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్ చాలా కష్టపడుతున్నాను నేను చేయడానికి, కంటెంట్ వెతుక్కుంటున్నాను, చేయడానికి చాలా కష్టపడుతున్నాను. అందరికీ తెలుసు వాచ్ టైం చాలా ఇంపార్టెంట్, మనకి మనీ రావాలి యూట్యూబ్ నుంచి అంటే. వాచ్ టైం ఉంటేనే మనకి మనీ వస్తాయి, సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఇవి ఓకే, బట్ వాచ్ టైం ఉంటేనే కదా మనకి మానిటైజేషన్ అవుతుంది. అలా అని నేను ఇవి చేస్తున్నాను, ఇవి వేస్ట్ అయిపోతుండే అనమాట. నేను చేసిందంతా మట్టిలో కలిసిపోతుండే అనమాట. సో గాయస్, నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఇది నేను చెప్పాలనుకున్నాను గ్రీన్ స్క్రీన్ గురించి. కంపల్సరీ గ్రీన్ స్క్రీన్ అనేది మానిటైజేషన్ అవుతుంది, దానికి ఎటువంటి భయం లేదు. యూట్యూబే మనకి చేసుకోమని చెప్పింది, బట్ చేసుకునే విధానం 25% 30% మన స్క్రీన్ అనేది స్క్రీన్ మీద మన వీడియో అనేది విజిబుల్ అవ్వాలి. అండ్ మనం ఏదైనా మాట్లాడుతూ ఉండాలి, సైలెంట్గా ఉండకూడదు. మనం ఆ వీడియో గురించి ఏమైనా చెప్తూ ఉండాలి అండ్ చేస్తూ ఉంటేనే మనకి అది రివ్యూస్ కంటెంట్లోకి రాదు. సో గాయస్, ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అని అనిపిస్తే మీకు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు అక్కడితో స్టాప్ చేసి వాళ్ళు మళ్ళీ ఇలా చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.